ఆమేన్. జపమాల మనకు రక్షణమాల. అక్టోబర్ మాసం అనగానే యావత్ కథోలిక తిరుసభకు వెంటనే గుర్తొచ్చేది జపమాల. ఈ మాసం మొత్తం జపమాల ప్రార్థనకే అంకితం చేసింది ఈ కథోలిక తిరుసభ. మరియ తల్లి తన దివ్య దర్శనాలలో పాపాత్ముల మనసు మారాలని పలుమారులు ఆదేశించింది. దీన్ని బట్టి జపమాల ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం గ్రహించవచ్చు. జపమాల ప్రార్థన అంటే ఏమిటో తెలియని వాళ్ళు మాత్రమే జపమాల చెప్పడం అంటే మరియ తల్లికి ప్రార్థించడం అని అనుకుంటారు. వాస్తవానికి జపమాల ప్రార్థనలో మనం లోకరక్షకుడైన యేసుక్రీస్తు జీవితంలో ప్రధాన ఘట్టాలపై ధ్యానిస్తూ మరియ తల్లితో కలిసి ప్రార్థిస్తాము. దేవుని మాటను శిరస వహిస్తూ లభించే సాఫల్యత ఎంత గొప్పగా ఉంటుందో మరియ తల్లి వృద్ధాంతం సాక్ష్యం పలుకుతుంది. క్రీస్తునాథుని అనుసరణలో ఇమిడి ఉన్న సంతోషం, దుఃఖం, వెలుగు, మహిమ దేవరహస్యాలలో ఆవిష్కరణ మనకు జపమాల ధ్యాన ప్రార్థన ద్వారా లభిస్తుంది. ఎన్ని కుటుంబాలు అయితే కలిసి జపమాల చెప్పే కుటుంబం ఎల్లప్పుడూ కలిసే ఉంటుంది. జపమాలను అనుదినం జపిద్దాం, శోధనలను జయిద్దాం.